భాగంగానే మేమంతా అన్నదమ్ములు వస్తున్నా కూడా అది ఎందుకు వాళ్ళు జాయింట్ పెట్టారు నాకు అర్థం కాలేదు. కానీ ఇటువంటి సమాచారం ఇచ్చే అధికారులు ఏమన్నా గ్రామ స్థాయిలో ఉన్న సమాచారం ఇచ్చే అధికారులు ఏమన్నా తప్పడం ఉందేమో నాకు తెలియదు. కానీ మాకున్న భూములు కూడా జాయింట్ పెట్టేసి వెళ్తున్నారు. అది కూడా ఒకటి చేశారు. మాకు తెలియకుండా మేము ఎట్లా పొజిషన్ లో ఉన్నామో అది కాకుండా అర్థంగా పెట్టేస్తున్నామట. వీళ్ళంతా రేపు పొద్దున్న భవిష్యత్తు అన్నదమ్ములంతా పీకారు ముందు కొట్లాడుకునే ఉద్దేశంలో చేస్తారని నాకైతే అర్థం కాదు. కానీ ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు తహసీల్దార్ ఆఫీస్ తో చెప్పినా కూడా ఇంతవరకు పరిష్కారం చేయలేదు. కానీ ఏ విషయం చెప్పినా కూడా ఇది ఆన్లైన్ ఓపెన్ కాదు, వెబ్ ల్యాండ్ ఓపెన్ కాదనే సమాధానం వస్తుంది. కానీ ప్రజల దగ్గరకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించిందే అధికారులు ఎవరైతే లేరు. ఇంతవరకు రీసర్వే అయితే అయిపోయింది, గెజిట్ అయిపోయిందనే వాదన అయితే వస్తోంది. కానీ ఇంతవరకు కానీ గ్రామ ప్రజలందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏ యొక్క పరిష్కారం కూడా కాలేదు. కానీ మా గ్రామంలో రీసర్వే యాక్ట్ ప్రకారంగా ఒక ఎకరాకు 5 సెంట్ల వరకు అలవెన్స్ ఉంటుందని చెప్తున్నారు. కానీ ఒక్కొక్కరికి అది తగ్గుతుందా ఎక్కుతుందా ఉండొచ్చు యాక్ట్ ప్రకారంగా. కానీ ఒక్కొక్కరికి 90 సెంట్లు 50 సెంట్లు కూడా ఎక్కువ వచ్చిందంటే అది ఏ విధంగా వచ్చిందో లేకపోతే రీసర్వేలో యాక్ట్ ఏమన్నా చెప్తుందో తెలియదు. కానీ ఒక్కొక్కరికి కూడా అలాంటి భూములు ఎక్కిండే పరిస్థితులు నా దృష్టిలో ఉన్నాయి. నా దృష్టి కూడా వచ్చి చెప్పారు కాబట్టి నేను కూడా వెరిఫై చేశాను. అది వాస్తవంగా అయితే ఉంది అన్నమాట. అలాంటి అధికారుల్ని ప్రశ్నిస్తే మాకు తెలియదు అంటారు. అందుకోసంలో గ్రామంలో ప్రతి రైతుకి పొలం చుట్టూ ఉన్న రైతులందరికీ తెలియజేసి చేస్తే ఈ పరిస్థితి రాదు. రైతులకు పక్కలో ఉన్న రైతులు తెలియకుండా చేస్తేనే ఇలాంటి సమస్యలు అందరికీ ఎదురవుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరికి సర్వే నంబర్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ తెలియజేస్తేనే ప్రతి రైతుకు కూడా అర్థమవుతుంది నా భూమి ఎంత ఉంది, నాకు ఎంత తగ్గింది అనే విషయం. కానీ ఈ రోజు ఇప్పుడు వచ్చిండే పాస్బుక్ లో కూడా అలవెన్స్ అంటే ఎకరాకి ఎంత వస్తుంది నాకైతే తెలియదు. అంటే అర్థ దగ్గర 90 సెంట్లు వస్తుందేమో నాకే తెలియదు. కానీ నాకు కూడా అలాంటి 90 సెంట్లు ఎకరంలో అలవెన్స్ లో జత చేసి ఇస్తే నేను కూడా బాగుపడతా. అధికారులకు చెప్పడం ఇదే. దయచేసి అలాంటివి ఉన్నాయి. రేపొద్దునే టీజీఎస్ లో కావచ్చు, ఆర్టీఐ ద్వారా కావచ్చు, అధికారులకు ఖచ్చితంగా మా గ్రామం తరఫున రీసర్వే యాక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అడుగుతామని తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ రైతులందరికీ కూడా కష్టాలు లేకుండా భూ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.